అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 10వ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి రాత్రి 10 గంటల తర్వాత 100% జరిగేది ఇదే. అయితే సింహరాశి వారికి రాత్రి 10 తర్వాత 100% జరిగేది ఏంటి? సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మాకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులకి సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు. వీరి వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఖచ్చితంగా గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. అలాగే ఈ సమయంలో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి మెమొరీ పవర్ అనేది ఉంటుంది. అలానే వీరు ఆరోగ్యంగా కూడా ఉండేటువంటి వ్యక్తులు, ఎక్కువగా ఆరోగ్యంగా ఉండేటువంటి వ్యక్తులు సింహరాశి వారు. ఇంతటి కష్టాన్ని అయినా సరే సునాయాసంగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు. అలాగే అంతేకాకుండా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే కోపం చాలా త్వరగా వస్తుంది. వీరు కొద్దిగా కోపిష్టి వారిగా కూడా పరిగణించబడుతూ ఉంటారు. కోపం అనేది ఈ వ్యక్తులకి చాలా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కానీ కోపంతో పాటు సున్నితమైనటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది. ఈ సింహరాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు. అధికమైనటువంటి సున్నితత్వం ఉంటుంది సింహరాశి వారికి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సున్నితత్వంతో పాటు బంధుత్వాలను కాపాడుకునేటువంటి లక్షణం కూడా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా బంధుత్వాలను కాపాడుకోవడంతో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని అధికంగా కష్టపడుతూ ఉంటారు. అధికంగా కష్టపడి వీరి జీవితంలోనే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతూ ఉంటారు. ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే గోచారం అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శుభ ఫలితాలను పొందేటువంటి వ్యక్తులు కూడా. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏదైనా అనుకుంటే 100% వీరు సాధించేంత వరకు కూడా నిద్రపోరు. చాలా మొండి పట్టుదల అధికంగా ఉంటుంది సింహరాశి వారికి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం చాలా మంచిది. అలానే బంధుత్వాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. క్రమశిక్షణకి, ఆరోగ్యానికి, సమయపాలనకి తగినటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అదేవిధంగా పెద్దల పట్ల మంచి గౌరవ భావాన్ని కలిగి ఉంటారు. గంభీరమైనటువంటి వాయిస్ను కూడా కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. తప్పును అస్సలు ఓర్చుకోరని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే కనుక శిక్ష విధించేంత వరకు కూడా వీరికి వదిలివేయరు. ఎవరికైనా సమానమైనటువంటి న్యాయాన్ని చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఖచ్చితంగా సింహరాశి వారే. సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు సింహరాశి వారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే జీవితం పట్ల పూర్తి అవగాహన అనేది ఉంటుంది. అలానే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదిగేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీరికి రాత్రి 10 తర్వాత జరిగేది ఇదే. ఇక సింహరాశి వారికి ప్రయత్నాలు అనేటివి ఏ ప్రయత్నం చేసినా కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వస్త్ర ప్రాప్తి అనేది ఉంటుంది. వివాహాల్లో ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. వివాదాల్లో ఉన్నటువంటి తలదూర్చకండి. ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఆ యొక్క సమస్యల్లో మీరు అస్సలు తలదూర్చవద్దు. వారికి న్యాయం చెప్పడం కానీ, ఎవరో ఏదో సమస్యలో ఉన్నారు అని మీరు వెళ్ళి సమస్యలు ఇరుక్కోవడం కానీ చేయవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సున్నితత్వంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. నవగ్రహాల ప్రవర్తన శుభప్రదం. అలానే నవగ్రహాలను మీరు ప్రార్థించడం వలన శుభవార్త అనేది వస్తుంది. నవగ్రహాలను ప్రార్థించుకోవడం వల్ల మీకు ఎక్కువగా సంతోషం కూడా కలుగుతుంది. నూతనంగా ఏ పని ప్రారంభించినా సరే గొప్ప విజయాలను తప్పకుండా పొందుతారు. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతనమైనటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతనంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా, నూతనంగా ఏ ప్రయత్నాలు చేసినా కానీ 100% కలిసి వస్తాయి. కుటుంబంలో ఉండే ఏవైనా చిన్న చిన్న సమస్యలు తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా ఏవైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాకుండా మీ జీవితంలో అనుకూలమైనటువంటి గోచారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. గోచార ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. అలానే వీరికి జీవితంలో కూడా కలిసి వచ్చేటువంటి యోగం అయితే అధికమైతే ఉంటుంది. అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి గోచారం అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. వీరి జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగగలుగుతారు. కుటుంబంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి మీరు అదృష్టవంతులుగా మారేటువంటి అవకాశం అయితే అది త్వరగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక అలానే వీరి యొక్క ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి అనేక రకాల మార్గాలు కూడా తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి. అయితే రాత్రి 10 గంటల తర్వాత మాత్రం ఒక గుడ్ న్యూస్ శుభవార్త అనేది వస్తుంది. ఖచ్చితంగా రాత్రి 10 గంటల తర్వాత ఒక శుభవార్త అనేది వస్తుంది. శుభ ఫలితాలను మాత్రం ఖచ్చితంగా చూస్తారు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభవార్త అనేది ఖచ్చితంగా రావడంతో పాటు వీరు ఏదైనా ఎప్పటి నుండి ఒకటి అనుకుంటూ ఉన్నారు ఏదైతే మనసులో గట్టిగా అనుకుంటున్నారో అది ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపడు ప్రతిభ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది. తల్లిదండ్రుల ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. లౌక్యాన్ని దత్తాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగితే లాగా చేసిన మంచి ఆరోగ్యం పొందేలాగా ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు తగువులు అనవసరంగా ఇతరులు తప్పులించడం మానండి. మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనిలో కొత్త పనులు ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతిలో మీకు పూర్తి చేయగలదు. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీకు ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా తీసుకెళ్లేలాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలు తీసుకొని రాగలవు. ఇంటి పనులు పూర్తి చేయడంలో మీ పిల్లలు మీకు సహాయం పడతారు. ప్రేమ ఆనందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతారు. జీవితంలో ఎత్తుపలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల వీరైతే పనులు జరిగేటట్టు చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తాయి. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి.
ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా అత్యంచగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తిని ఏ విధంగా కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.